కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగి సంబంధిత బంధువులు వైద్యం చేస్తున్న జూనియర్ డాక్టర్ మధ్య చిన్న వివాదం గాలివానిలాగా చిలికి పెను దుమారమే రేపింది. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పలుసార్లు డాక్టర్ల మీద దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైద్యశాల ఎదుట జూనియర్ డాక్టర్లు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇటీవల కోల్కతాలో జరిగిన జూనియర్ వైద్య విద్యార్థిని లైంగిక హత్యకు మద్దతుగా సమ్మెలో ఉన్నప్పటికీ విధులు నిర్వహిస్తూ ఉన్నాం. కర్నూలు నగరంలో రాజవిహార్ నుంచి సి క్యాంపు సెంటర్ వరకు ట్రాఫిక్ స్తంభించడంతో డీఎస్పీ ఆందోళన చేస్తున్న డాక్టర్లను న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన కాస్త కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టారు. ప్రజల ప్రాణాలను కాపాడుతూ నిత్యం సేవ చేస్తున్న తమపై దాడులకు పాల్పడుతున్నారని, అలాంటి వారిపై ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి అని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ల పరిస్థితి ఎలా ఉంది అక్కడి నుంచి కార్పొరేట్ కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకోండి, వాళ్ళకంటే అతి దారుణంగా ఘోరంగా ఉంటుంది. వాళ్ళకన్నా సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది. ఎవడన్నా ఏదైనా అంటే వదిలేసి వెళ్ళిపోతారు. మేము ఎవడన్నా ఏదైనా అంటే అక్కడే పడి డిగ్నిటీ లేకుండా అక్కడే పడేసి 24 గంటలు 36 గంటలు డ్యూటీలు చేయాల్సి వస్తుంది. అక్కడికి డ్యూటీలు చేసినప్పటికీ ఏదో ఒకసారి ఏదో ఒక ల్యాబ్స్ జరుగుతుంది. అక్కడ ఒకసారి క్యాజువాలిటీ వచ్చి చూడండి. ఒక క్యాజువాలిటీలో ఇప్పుడు మీరు ఇంతమందిని చూస్తున్నారు కదా, ఇంతమందిని చూసి భరించలేకపోతున్నారు. చెమటలు బట్టి ఇంతమంది సఫకేట్ అవుతున్నారు. రోజు అలానే ఉంటుంది. అక్కడ మొత్తం చుట్టుముడతారు. సార్ అని సత్తాయిస్తూ ఉంటారు. ఒకవేళ కుదరలేదు ఒక పేపర్ రాయడానికి ఎంతసేపు పడుతుందో తెలుసా? ఆ గ్యాప్ కూడా ఇవ్వరు. ఒకవేళ అప్పటికి చూడకపోతే కాలర్ పట్టుకొని గొంతులు పట్టుకొని కాళ్ళు తప్పడాలు. ఈరోజు మళ్ళీ వారం రోజుల నుంచి కోల్కతాలో అసౌల్ట్ జరిగి, రేప్ జరిగి, మర్డర్ జరిగింది. దాని గురించి ర్యాలీలు స్ట్రైక్ జరిగిందంటే ఆ విషయం కూడా ఎవరికి తెలియదు కాబట్టే వాడు ఇప్పుడు ఒక పీజీ సెకండ్ ఇయర్ సర్జరీ పీజీ మీద వార్డులో డ్రెస్సింగ్ చేయలేదని చెప్పేసి నిన్న స్ట్రైక్లో ఉన్నామని చెప్పేసి ఈరోజు పేషెంట్ ఇబ్బంది పడతాడని చెప్పేసి వెళ్ళి డ్రెస్సింగ్ చేస్తూ ఉంటే పక్కన పేషెంట్కి సంబంధించిన వాడు కాకుండా పక్కన ఇంకొకడు వచ్చి వాడు కాలర్ పట్టుకొని కాలర్ బట్టి కాలుతో కొట్టాడు. మేము ఎందుకండి ఎన్ని రోజులను సైలెంట్గా ర్యాలీ చేసుకుంటాం. ఈరోజు అందుకే ఎటువంటి ప్రయర్ నోటీస్ లేకుండా స్ట్రైక్ వచ్చాం. డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వాళ్ళు తీసుకొని వచ్చేసి సబ్మిట్ చేశాక వాళ్ళు ఏమంటున్నారు, మేము కేసు ఫైల్ చేస్తాం, వాడు జరగాల్సింది జరుగుతుంది అంటేసి అనేది వదిలేస్తున్నారు. ఎన్ని రోజులు అట్లా జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. ఏం తెలియదా డాక్టర్ల మీద చేతులు చేసుకోకూడదని? ఒక ఇన్సిడెంట్ ఇదేమన్నా సార్ నిన్న జరిగింది అదే సంఘటన ఇక్కడ మనం క్యాజువాలిటీలో ఈ రోజు జరిగింది. పొద్దున 9:30కి జరిగింది. ప్రశాంతంగా మేము స్ట్రైక్కి వెళ్దాం అనుకుంటున్న సమయంలో ఒక అతను ఆ పేషెంట్ గురించి పట్టించుకొని వెళ్ళి అక్కడ వెళ్ళి డ్రెస్సింగ్ చేద్దాం అనుకుంటే వాడు పక్కనవాడు అంటే మా పరిస్థితి ఎవరికి తెలియదు, అవసరం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు జనాలు. డాక్టర్లు అంటే పనులు చేయాల్సిందే. మనకి పేరుకే డాక్టర్లు దేవుళ్ళు అనుకుంటా ఉంటారు. నిజానికి మనకి వాళ్ళ ప్రజలకి మేము వాళ్ళ కింద ఉన్నామని వాళ్ళ ఫీలింగ్. అసలు డిగ్నిటీ లేదు. మేము తప్పు చేస్తే వెంటనే వచ్చి కాలర్ పట్టుకుని అడుగుతారే. ఒక సూపరింటెండెంట్ కాడి నుంచి, ఒక కలెక్టర్ కాడి నుంచి ఏకి పడేస్తారు. చూడలేదా కరోనాలో ఇన్సిడెంట్? తీసేసి చంపేసి జరగలేదా? ఎంతమంది రిటైర్మెంట్ తీసుకున్నారో తెలుసా టార్చర్లకి? అదే మేము అకౌంటబిలిటీ అడిగితే ఎవరు ఇప్పుడు ఫెయిల్ అయింది సిస్టమ్. ఎవరి వల్ల ఫెయిల్ అయింది? అక్కడ ఒక పర్సన్ని కొడుతున్నాడంటే సిస్టమ్ ఫెయిల్ అయినట్టే కదా. ఎవరు చూసుకోవాలి? సెక్యూరిటీ, సొసైటీ సెక్యూరిటీ ఎవరిది? పోలీసు వాళ్ళది కదా. పోలీసు వాళ్ళు ఎవరు అంటారు? కలెక్టరే కదా. వాళ్ళు ఆన్సరబుల్ చేయాలి కదా. ఏదైనా తప్పు జరిగితే తప్పు చేసామని ఒప్పుకొని దానికి అది మళ్ళీ జరగకుండా ఏదైనా చేయాలి కదా. ఏమీ చేయకుండా మా డిగ్నిటీ భగ్నమే. సారీ చెప్పకపోతే మా డిగ్నిటీ పోయినట్టే కదా. మాకు డిగ్నిటీ లేదు. మేము మాత్రం 24 గంటలు సారీ చెప్పాలా? ఒక పేషెంట్ చనిపోయే పరిస్థితిలో ఉన్నప్పటికీ వాడిని చేర్చుకొని వాడిని కావాల్సినంత చేసి ఏమీ చేయలేక మా చేతిలో లేకపోయినా మేము సారీ చెప్తాం. మేమేం చేయలేకపోయాం, క్షమించండి. మీ వ్యక్తికి మేమేం చేయలేకపోయాం, మమ్మల్ని క్షమించండి అని కోరుకుంటాం. మీరు చేయాల్సింది మీరు చేయకుండా, క్షమాపణ చెప్పకుండా మేమేదో ఒకటి చేస్తాం ఇప్పుడన్నా అని చెప్పేసి ఏదన్నా ఇట్లా మీరు మాస్గా వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఏదో పీస్ఫుల్గా చేసుకుంటుంటే మేమేమన్నా ఏమీ చేయలేమనే అదే కదా. ఒక నర్సులకి ఇచ్చినంత గౌరవం కూడా లేదు మాకు. వాళ్ళని చూసి భయపడతారు. వాళ్ళని చూసి భయపడతారు, గౌరవిస్తారు. మా మీద భయం లేదు. భయం ఎవరికి కావాలి? గౌరవించండి. గౌరవిస్తే అన్నీ వస్తాయి.
సార్ నర్సుని గౌరవిస్తున్నారు, డాక్టర్ని గౌరవిస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు వార్డులోనే చూసుకోండి, ఏదన్నా డాక్టర్ డ్యూటీ ఉంటుంది, ఒక డాక్టర్ డ్యూటీ చేయలేదంటే సుపీరియర్ ఉంటాడు, మా సుపీరియరే ఉంటాడు, ఎందుకు చేయలేదని చెప్పి నోటికి వచ్చినట్టు తిట్టి చేసేంత వరకు రాత్రి అయినా అర్ధరాత్రి అయినా 1 గంట 2 గంట ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసినా మేము వస్తాం. నర్సులే ఎట్లా చేస్తారంటే మా పని కాదని చెప్పేసి ధీమాగా చెప్తారు. మేము అది చెప్పేస్తూ హోదా మాకు ఇవ్వలేదు. పేషెంట్ వచ్చాడంటే వాడి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ నీదే, వాడు ఏమైనా నీదే. అది ఎవడు తప్పు చేసినా, వార్డు బాయ్ దగ్గర నుంచి ఎవడు తప్పు చేసినా నీదే రెస్పాన్సిబిలిటీ అంటారు. ఒక పేషెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఓబీసీ అంటే కాన్పుల వార్డుకి వచ్చినప్పుడు ఆమెను మొత్తం చూశారు, మొత్తం అంతా చూసి రాశారు. కేవలం చేయని పని ఏంటంటే ఆమె కూర్చొని ఉంది, పేపర్లో అడ్మిట్ అని రాయని దానికి ఆమె ఎక్కడికో పైన వాళ్ళకి చెప్పుకొని ఆ పైన వాళ్ళు వచ్చి డిఎంఏ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వాడి నుంచి సూపరింటెండెంట్కి ఫోన్ చేసి ఈయన సూపరింటెండెంట్ గారు ఒక డిపార్ట్మెంట్ హెచ్ఓడిని పిలిచి అందరి ముందర ఒక అటెండర్ ముందర ఏమంటారు ఎలా చెప్పారంటే డోంట్ టాక్ రబిష్, నాట్ టాక్ రబిష్, అలానే మాట్లాడేది. అసలు ఒక డిఆర్లో ఓబీసీ డిపార్ట్మెంట్ డెలివరీ రూమ్ లేబర్ రూమ్లో ఎలా ఉంటుందో పరిస్థితి తెలుసా? క్యాజువాలిటీలో ఎక్కడ పరిస్థితి తెలుసా? ఊరికే అందరూ అవసరం వచ్చినప్పుడే దేవుళ్ళు అంటారు, కాళ్ళు ఎత్తులేదు, కాళ్ళు ఏమొద్దు, అవసరం ఉన్నప్పుడే ప్రతి ఒక్కరు పట్టుకుంటాడు అన్నీ. అవసరం లేనప్పుడు అవసరం లేదని గవర్నమెంటే చెప్తుంది. వాళ్ళకే రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు. మీరు వెళ్తామని చూస్తారు, మీ కాడికి వస్తారు, మేము వస్తాం. మాకు మినిమం ఫెసిలిటీస్ కూడా లేవు. హాస్పిటల్ మినిమం అమ్యూనిటీస్ నీళ్ళు ఉండవు, ఒక క్యాజువాలిటీ బాత్రూమ్లు ఉండవు, ఆడవాళ్ళకి రూములు లేవు. ఇంటర్న్ డాక్టర్స్ అంటే హౌస్ సర్జన్ డాక్టర్స్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, అప్పుడు రావాల్సిన వాళ్ళకి హాస్పిటల్లో రూములు లేవు. బయటికి వెళ్ళిపోండి అని చెప్తున్నాను, మొన్న కోల్కతాలో జరిగింది, హాస్పిటల్లో ఉంటే ఇన్సిడెంట్ జరిగింది, బయటికి వెళ్తే జరగదు. ఎందుకు వెయిట్ చేయాలి? జరిగేంత వరకు రూములు రావా? 5 ఏళ్ల క్రితం స్ట్రెంత్ పెరిగింది మాది, 250 అయింది, 200 నుండి. అప్పటి నుండి ఏం చేశారు? రూములు కట్టట్లేదు. అప్పటి నుంచి ఏదో చేస్తున్నాం. మా సుపీరియర్స్ ఎవరు? సూపరింటెండెంట్ ఎవరు? మేము అండర్ కేర్ అని వస్తాం కదా, ఆయన కింద కేర్ కిందకి వస్తాం. ఆయన కింద స్లేవరీ కాదు కదా, మేము స్లేవరీ లా చేస్తున్నారు. మీరు ఏం చెప్తే అది చేయాలి, మేము చేయలేదా? మీరు చేయండి. ఆయన చేసినప్పుడు ఆయన చేసినప్పుడు బాగాలేదనే కదా మార్చాలి కదా, మార్చకుండా ఎన్ని రోజులు అట్లే పెడతారు? మార్చాలి. ఎవరైనా మార్చడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎందుకు సుపీరియర్ క్యాడర్